సార్ మరి ఇప్పుడు ఈ దగ్గుమందుల గురించి బాగానే మొన్నటిది ఒక లొల్లి అంటే లొల్లి నడిచింది సార్. కేసులు అన్నారు, కోట అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అసలు ఈ దగ్గుమందులు పొరలకు ఏ దగ్గుమందులు ఇస్తే మంచిది, ఏ దగ్గుమందులు నువ్వు ఆపేసేయాలి? ఇప్పుడు మీతో పిల్లలు వచ్చేటోళ్ళు అంత సర్దులు దగ్గులతో వస్తారు కదా సార్, మరి మీరు ఏమి ఇస్తున్నారు? నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటాను. నిలపర్లు అయితే ఏమి ఇస్తుండొచ్చు తెలుసుకుంటే బాగుంటుంది. దగ్గు అనేది రోగం కాదు, శ్వాసనాళాలలో ఊపిరితిత్తులలో వచ్చిన జబ్బు వల్ల దగ్గు వస్తుంది. దీన్ని మనం మెడికల్ భాషలో ఏమంటాము, ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ అంటాం. ఇప్పుడు ఇది కఫము ఇదేదో ఇది తీసేసే దానికోసం పనికొచ్చేది దగ్గు, కాఫ్ రిఫ్లెక్స్. సో ఈ దగ్గు దాన్ని మనం ఆఫ్ చేయొద్దు. అసలు 2 ఏళ్ల లోపు పిల్లలకు ఏ దగ్గు మందు ఇవ్వడానికి లేదు. హోమ్ రెమెడీస్ అని ఉంటాయి. హోమ్ రెమెడీస్ అంటే ఏంటి, ఇప్పుడు పూర్వకాలం ఈ తులసి నీళ్లు కొంచెం పోసేటోళ్ళు, తేనె తులసి కొంచెం కలిపి అల్లం, నిమ్మకాయ, వేడి నీళ్ళు ఇట్లా మరిగిచ్చేసి వేసేద్దరు. అవునమ్మా, దీన్ని అన్నింటినీ హోమ్ రెమెడీస్ అంటారు. మన WHO ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చిన్నపిల్లల దగ్గు కోసము ఈ హోమ్ రెమెడీస్ను ఒప్పుకున్నది. ఈ హోమ్ రెమెడీస్ వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. కాఫ్ సిరప్స్ బాగా కొన్ని జబ్బులలో ఏమవుతుంది, ఈ వైరస్లే వాటి వల్ల ఏమవుతుంది, ఇక గంటలు దగ్గుతారు పిల్లలు. వీటిని ఏమంటాము, తెమడ రాదు, అటువంటి దాన్ని ఏమంటాం అంటే డ్రై ఇరిటెంట్ కాఫ్ అంటాం. వాడు నిద్ర కూడా పోలేని పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ రాసిన కాఫ్ సిరపే ఓ 3 రోజులు 5 రోజులు వాడాలి. అంతేగాని మెడికల్ షాప్లోకి పోయి తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు మందులు పోయడానికి వీల్లేదు. ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా మందులలో దగ్గు మందు అంటే అది ఒక మందు కాదు, దాంట్లో చాలా వాటిలో 4 నుంచి 5-6 రకాల కలిసి ఉంటాయి. అందులో దేనితోని ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు. దగ్గు మందులు అన్నిటితోని డైరెక్ట్గా మెదడుకు, గుండె వేగం పెంచేటి ఇవన్నీ చాలా ఉన్నాయి. దగ్గు మందులు ఖచ్చితంగా ఒక 10 మందికి దగ్గు ఉంటే 2కో 3కో అవసరం పడుతుంది. అది కూడా డాక్టర్ రాసిన దగ్గు మందే తీసుకోవాలి. దాంట్లో ఏంటంటే CPM అని ఒక మందు ఉంటుంది, సెట్రిజిన్ అని ఒక మందు ఉంటుంది. 1, 2 ఉన్నదే వాడాలి. 5-6 రకాల కలిపి ఉన్న మిక్చర్ మాత్రం అస్సలు వాడొద్దు. వాటితో నష్టం ఎక్కువ, లాభం కాదు. సారు ఇప్పుడు పోరలు ఉన్నారు, చిన్న పోరలు ఉన్నారు అంటే ఒక దూకుడు చేసుకుంటారు. ఇట్లా పిల్లల మందులు, పిల్లల నెబులైజరు, పిల్లలకు సంబంధించిన వస్తువులు, గూడే ఉంటుంది సార్ పోరల మందులు. అది P125 కాడికెళ్ళి షురు చేసి మస్తు మందులు. దగ్గస్తే మందు, మోషన్స్కు మందు, సర్దైతే మందు, జ్వరం పట్టిందంటే మందు, మొత్తం అన్ని ఇంట్లోనే ఉంటాయి. పిల్లలకు కావాల్సిన మందులు 2-3. పిల్లలకి ఏమవుతుంది, దగ్గు మందులు అయితే లేవండ్లా. పిల్లలకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే తిండే, తల్లిపాలు, ఆ తర్వాత కరెక్ట్ తిండి తింటే ఈ ఇన్ఫెక్షన్లు నేను దాకా చెప్పిన కదా 12 రెట్లు తక్కువైపోతుంది. 1. 2 బాగా జ్వరం వస్తే ఈ పారాసిటమాల్ అన్న మందు వేయచ్చు. అది కూడా ఎంత, ఒక పిల్లడు మిగతా అన్ని బాగానే ఉన్నాయి, మధ్యలో జ్వరం తగ్గినప్పుడు బాగానే తింటున్నాడు, ఆడుకుంటున్నాడు అనుకుంటే ఒక రోజున్నర ఈ జ్వరం మందు వేసి ఊరుకోవచ్చు. లేదు 2 రోజులల్లో జ్వరం తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి పోవాలి. దగ్గు మందు ఇంట్లో పెట్టుకోవద్దు, జ్వరం మందు పెట్టుకోవచ్చు. ఇక ఎప్పుడన్నా డాక్టర్లు ఇప్పుడు జ్వరం తగ్గిన తర్వాత ఇచ్చే ఈ మల్టీవిటమిన్లు అవి ఉంటాయి. అది కూడా ఎప్పుడో ఒకసారి. తిండే ఇంపార్టెంట్, పిల్లలకు తిండి ఇంపార్టెంటు. వ్యాక్సిన్లు అన్నీ కరెక్ట్గా తీసుకోవాలి, టీకాలన్నీ సరిగ్గా తీసుకోవాలి. గవర్నమెంట్లో దొరికే టీకాలన్నీ మంచివి. అట్లా కాకుండా 1-2 టైఫాయిడ్ అనేది ఇంకొక రకం టీకా ఉండదు, అది ప్రైవేట్లో తీసుకున్నా సరే. గవర్నమెంట్లో దొరికే ప్రతి టీకా తీసుకోవాలి పిల్లలు. తిండి, టీకాలు, దగ్గులు రావు, మోషన్స్ రావు. సార్ నీలపర్ల ఏమి ఇస్తారు మరి దగ్గుకైతే ఏమి ఇస్తారు మీరు? దగ్గు మందు అనేది చాలా తక్కువ. ఇప్పుడు నీలపర్లో వచ్చే వరకు బాగా సీరియస్గా ఉన్న కేసులే, అడ్మిట్ చేసే కేసులే అడ్మిట్ చేస్తాం. ఈ అడ్మిట్ చేసిన కేసులను అడ్మిట్ చేసుకొని కొందరికి ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది, కొందరికి ఆక్సిజన్ కాకుండా వేరే చిన్న మెషిన్ ఉంటుంది. చిన్న మెషిన్, పెద్ద మెషిన్ అంటారు మన దగ్గర. ఏంటంటే HFNC, CPAP అని ఒక 2 మెషిన్లు ఉంటాయి. ఆ 2 మెషిన్ ముందు ఆక్సిజన్, ఈ మాస్క్తో ఆక్సిజన్ ఇచ్చేది ఒకటి. ఈ చిన్న మెషిన్ అంటే ఈ CPAP, HFNC అది ముక్కులో పెట్టి ఇట్లాగ ఇస్తారు, అది వస్తుంది. లేదు ఇక బాగా సీరియస్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితి వచ్చిన పరిస్థితిలో వెంటిలేటర్ అనేది ఇస్తాం. ఇది 3 రకాలుగా ఇది నీలోఫర్లో జరిగేది. అది ప్రపంచంలో ఎక్కడైనా ఏ పెద్ద హాస్పిటల్ అయినా జరిగేది. ఏది రెస్పిరేటరీ సపోర్ట్ అంటాం దీన్ని. ఇట్లా కాకుండా న్యూమోనియా అయితే ఎక్స్రే తీస్తాము. న్యూమోనియా అవుతుంది. న్యూమోనియా అయితే యాంటీబయాటిక్స్ గట్టిగా ఇస్తాము. లేదు కొంచెం వైరస్లలో 1-2 ఉంటే 2-3 రకాల వైరస్లకు ఇచ్చే మందులు ఇస్తాము. సో సాధారణంగా ఇట్లా నీలోఫర్లో కూడా అడ్మిట్ చేసిన పిల్లల్లో ఒక 10 మందిలో 6 ఒక 10 మందిలో 6 అంటే ఒక 60% పిల్లలు 2-3 రోజులలో మంచిగా అవుతారు. ఈ ఎమర్జెన్సీ రూమ్లో మంచిగా అయిన ఈ పిల్లల్ని
మళ్ళీ వేరే వార్డులో పంపిస్తాము, వాళ్ళని ఇంకొకరు 1-2 రోజుల నుంచి పంపిస్తాము. అట్లా కాకుండా బాగా సీరియస్గా అయ్యే పిల్లలు కూడా ఉంటారు. అప్పుడప్పుడు ఇక మనం ఎంత ప్రయత్నం చేసినా ఇదే పిల్లలు ఉంటారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎప్పుడప్పుడు సీరియస్ అవుతాయి. సార్ నేను అంటే ఈ కేసుల ముచ్చట చెప్పినావు కాబట్టి ఒక ముచ్చట అడుగుతాను. ఇప్పుడు మీరు ఎన్ని ఏళ్ళ నుండి ఉన్నారు సార్ ఇంట్లో డాక్టర్ అయినాక? అంటే ఈ ఆసుపత్రిలో కాదు, పిల్లల డాక్టర్ అయినాక ఎన్ని? నేను పిల్లల డాక్టర్ నాకు 28-30 ఏళ్ళు అయిందమ్మా పిల్లల డాక్టర్గా. ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్లో 1 సంవత్సరంన్నర అయింది. అంతకుముందు ఎంజిఎం హాస్పిటల్ వరంగల్లో చేసినాను. సార్ ఇప్పుడు మరి ఇన్ని కేసులు చూసిండ్రు, అక్కడ వరంగల్లో చూసిండ్రు, ఇక్కడ నీలపర్లో చూసిండ్రు, మీకు బుర్రకాయల గుర్తుండిపోయిన కేసు ఏమన్నా ఉన్నదా సార్? ఈ పిల్లలు ఏమో అనుకున్నా కానీ భగవంతుడు మిరాకిల్ చేసిండు అంటారు డాక్టర్ సార్లు. ఇది ఏం లేదు, డాక్టర్ చేసింది ఏం లేదు, అంతా భగవంతుడు అంటారు కొన్నిసార్లు. మేము కూడా నమ్ముతాం ఇది, నేను కూడా నమ్ముతా. ఇప్పుడు నేనే కాదమ్మా, ఇప్పుడు డాక్టర్లు చాలా మందిని ఇక మిరాకిల్స్ అంటే పేషెంట్ చాలా సీరియస్గా అయి బతికేవాడు పిల్లల్లో ఉన్నది ఇదే అనమాట. ఫ్రెష్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇదన్నా ఇట్లా చాలా సీరియస్ అయిన పిల్లలు కూడా మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు. అరే వీడు మంచిగా అయిపోయాడు, ఆడుతూ ఉన్న పిల్లవాళ్ళు సడన్గా సీరియస్ అయ్యే వాళ్ళు ఉంటారు. పిల్లల డాక్టర్లకు ఇదే ఇబ్బంది. తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి ఇదే చెప్తారు మాకు, అరే సార్ ఇప్పుడు ఆడుకుంటున్నాడు, ఇప్పుడే మంచుకున్నాడు, ఇట్లేంటి సార్ అంటారు. అట్లాగా బాగా అందుకని ఏ పిల్లవాడు ఎంత సీరియస్ పిల్లలు పిల్లవాడు అంటే పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఎంత సీరియస్గా ఉన్నా మేము విడిచిపెట్టాం. ఆ కేసు ఎంత అయితే అంత ట్రీట్మెంట్ ఇవ్వచ్చేది. ఉంటాయమ్మా చాలా కేసులు ఉంటాయి. నేనే కాదు, ఏ పిల్లల డాక్టర్కైనా చాలా సీరియస్ కేసులు బతుకుతాయమ్మా. అది చాలా తృప్తిగా బతికిపోతారు జల్దీ. అంటే మామూలుగా పెద్దోళ్ళ కేసుల కన్నా పిల్లల కేసులలో ఎక్కువ అంటే బతికిన శాతం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఫోన్ పట్టండి సార్, చిన్న పిల్లలు కదా, బతకాలి, మంచిగా చూసుకోవాలి.